మహాభారతం 96వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసుకోవటాన్ని విరమించుకోవటం, కర్ణుడు జైత్రయాత్రకు వెళ్లి విజయంతో తిరిగి రావటం, దుర్యోధనుడు వైష్ణవ యాగాన్ని జరిపించటం, ఆ యాగానికి పాండవులు రాలేదని అసంతృప్తి పడటం, ధర్మరాజాదులకు వ్యాసుడు ముద్గలముని కథను వినిపించడం, తర్వాత హస్తినాపురానికి దుర్వాసముని రావటం, దుర్యోధనుడి కోరిక మేరకు అడవిలో వనవాసంలో ఉన్న పాండవుల వద్దకు సమయం కాని సమయంలో భోజనం పెట్టించమని కోరటం, ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి స్మరించటం, ఆయన రావటం, దుర్వాసముని శిష్యులతో సహా పారిపోవటం వరకు చెప్పుకున్నాము. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తరువాత పాండవులు ఒక అడవి నుండి మరొక అడవికి మారుతూ మునులు చెప్పే పురాణ కథలను వింటూ వనవాస కాలాన్ని గడపసాగారు. అలాంటి ఒక రోజు ఎప్పటిలానే పాండవులు అడవిలోకి ఆహారాన్ని వెతికి తేవటానికై వెళ్లారు. ద్రౌపది ఆశ్రమం ముందు ఉన్న ఒక పూల చెట్టు కొమ్మను వంచి పూజకు పూలు కోస్తూ ఉంది. అదే సమయంలో ఆ దారిలో జయద్రథుడు అనేవాడు వెళుతున్నాడు. అతనిది సౌవీర రాజ్యం. తండ్రి పేరు వృద్ధక్షత్రుడు. అతను ఒంటి నిండా ఆభరణాలు ధరించి ఉన్నాడు. అతని వెంట అతనితో పాటు అతని స్నేహితులైన 12 మంది రాజకుమారులు ఉన్నారు. 6000 గజ అశ్వ రథాలు కలిగిన సైన్యం కూడా ఉంది. రాజలాంఛనాలతో అలంకరించబడిన ఏనుగుపై కూర్చొని సాల్వరాజ్యం వైపుగా వెళుతున్నాడు. అక్కడికి వివాహం చేసుకోవటానికి ఒక రాజకుమారిని చూడటానికి వెళుతున్నాడు. అలాంటి అతనికి ఆశ్రమం ముందు పూలు కోస్తూ ద్రౌపది కనబడింది. అంత దూరం నుండి వెళుతున్న వాడికి కూడా ఆమె అందం మిరుముట్లు గొలిపింది. ఇంత అడవిలో ఇంతటి అందాల రాశ, ఏమిటి ఈ వింత అనుకొని తన స్నేహితుడైన కోటికాసుడు అను రాజకుమారుడు ఒకడిని ఆవిడ వివరాలు తెలుసుకురా అని పంపించాడు. కోటికాసుడు రథం దిగి ద్రౌపది దగ్గరకు వెళ్లి, ఒంటరిగా ఇంత భయంకరమైన అడవిలో ఒక్కదానివి పూలు కోస్తూ ఉన్నావు. ఎవరు నీవు? దేవకన్యవా? గంధర్వ కన్యవా? యక్షకన్యవా? రాక్షస కన్యవా? లేదంటే నాగకన్యవా? అప్సరవా? ఎవరు నీవు? ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగాడు. అతని మాటలు విన్న ద్రౌపది అతడిని చూడలేదు, మాట్లాడలేదు. అక్కడ మరొక మానవ పురుగు ఉన్నట్టు కూడా గుర్తించలేదు. దానితో కోటికాసుడు, నేను సురత మహారాజు కొడుకును, పేరు కోటికాసుడు. సౌవీరరాజు జయద్రథుడితో పాటుగా సాల్వదేశం వివాహ ప్రయత్నంలో వెళుతున్నాము. ఓ కన్య, మా గురించి వివరాలు చెప్పాము, మరి నీ గురించి కూడా చెప్పు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది ప్రశాంతమైన నిర్మలమైన ముఖంతో అతడిని చూసి, నేను నీతో ఇలా మాట్లాడటం ఎంత మాత్రం తగిన పని కాదు. కానీ నీకిక్కడ వివరాలు చెప్పటానికి మరి ఒకరు లేరు గనుక నేనే మాట్లాడుతున్నాను. నీవు కోటికాసుడివని, సురతరాజు కొడుకువని కూడా నాకు ముందుగానే తెలుసు. అందుకే మాట్లాడుతున్నా. నేను పాంచాలరాజు ద్రుపదుని కూతురు ద్రౌపదిని. నా భర్తలు పంచపాండవులు. ఇంద్రప్రస్థ రాజులుగా ఉండేవారు. నీవు వినే ఉంటావు. ఇవి నా వివరాలు. ఇక నా భర్తలు వచ్చే సమయం అయ్యింది. మీరు అంతా ఇక్కడ విడిది చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నా భర్తలు అతిథులను బాగా ఆదరిస్తారు అంటూ అక్కడి నుండి తన కుటీరంలోకి వెళ్ళిపోయింది. కోటికాసుడు వెళ్లి జరిగిన విషయం జయద్రథుడికి చెప్పాడు. దాంతో జయద్రథుడు, అలాగా, అయితే సరే, ఇక నేనే వెళ్లి కలుస్తా అంటూ తానే స్వయంగా తన 6 సోదరులను వెంట తీసుకుని ద్రౌపది వద్దకు వెళ్లి, ద్రౌపది క్షేమమేనా అంటూ అడిగాడు. దానికి ద్రౌపది, రాజకుమారా, మీరు కుశలమా? వృద్ధక్షత మహారాజు కుశలమా? మీ రాజ్యం క్షేమమా? నా భర్తలు పాండవులు క్షేమమే అంటూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఉండండి, తాగడానికి నీళ్ళిస్తాను అని అంది. అప్పుడు సౌవీరరాజు జయద్రథుడు, సుందరాంగి ద్రౌపది, నీవిచ్చే త్రాగునీటి అవసరం నాకు లేదు గాని నీ భర్తలు పాచికలాడి మొత్తం పోగొట్టుకుని అడవుల పాలు అయ్యారు. ఈ ముళ్లల్లో తుప్పల్లో తిరుగుతున్నారు. మల్లెమొగ్గలాంటి నిన్ను కూడా ఈ ముళ్లవనంలో ఈడుస్తున్నారు. మతిపోగొట్టే అందాలి రాసవైన నిన్ను ఇంత కష్టపెడుతున్న నీ భర్తలు మూర్ఖులు. ఆ మూర్ఖులకు సేవ చేస్తూ వారి వెంట నీవెందుకు తిరుగుతున్నావు? ఇక వారిని వదిలివేయి, నాతో రా, నిన్ను సౌవీర రాజ్యానికి రాణిని చేస్తాను అని అన్నాడు. అప్పటి వరకు తనకు సోదరుని వరుస అని, బంధువు అని మాట్లాడుతున్న ద్రౌపది మనస్సు దిమ్మరపోయింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నా భర్తలు పాండవులు. వారు ఎంత పరాక్రమవంతులో నీకు తెలిసే ఉంటుంది.
నీకు కాలం తీరినట్లుంది, ఇలా మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని అడిగింది. ద్రౌపది, నాకు ఇవన్నీ తెలుసు. నీ మొగుళ్ళ గురించి, వారి ప్రతాపాల గురించి అన్నీ తెలుసు. ఇలా భయపడితే భయపడతాననుకున్నావా? భయపడను గాని వెళ్ళు, వెళ్ళి ఆ రథం ఎక్కు అని అన్నాడు జయద్రథుడు. అప్పుడు ద్రౌపది, ఛీ నీచుడా, చచ్చే ముందు మనిషి చేసే ప్రేలాపనలా పేలుతున్నావు. నా వెనుక అర్జునుడు వస్తాడు. అతని గాంధీవం నుండి వెలువడే బాణాలు నిన్ను నీ సైన్యాన్ని గడ్డిని అంటించినట్టు అంటిస్తాయి. ఇక భీమసేనుడు వచ్చి తన గదను తిప్పుతాడు. దాంతో మీరు కక్కుకునే రక్తం వరదలా నీ రాజ్యం చేరుతుంది. ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నావు. ఒక్కసారి మెలకువలోకి వచ్చి మాట్లాడు. నేనెవరినో తెలుసుకుని మాట్లాడు. ఊరికే అగ్నిగోళంలో దూకే మిడతలా ఎగిరి రాకు అని అరిచింది. కాని జయద్రథుడు ఆమె మాటలు వినలేదు, పట్టించుకోలేదు. ఆమెను పట్టుకుని రథం ఎక్కించమని తన సేవకులను ఆజ్ఞాపించాడు. ఆ సేవకులు ద్రౌపదిని పట్టుకోవడానికి ముందుకు వచ్చారు. నేను ఎవరో, ఎంత శక్తిగల దానినో, నా ముందు ఈ నీచుడు ఎంత తక్కువ స్థాయి వాడో వీడికి అర్థం కావటం లేదు. వీడికి చావు దగ్గర పడింది. జాగ్రత్త, నన్ను పట్టుకుంటే చస్తారు అంటూ అరిచింది ద్రౌపది. ఆ సేవకులు ద్రౌపదిని పట్టుకోవడానికి భయపడి ముందుకు కదలలేకపోయారు. దాంతో జయద్రథుడు తానే స్వయంగా ముందుకు వెళ్లి ఆమె కొంగు పట్టుకున్నాడు. కాని ద్రౌపది తన కొంగును గట్టిగా లాక్కొని అతడిని తోసివేసింది. అప్పుడు ఆ తోపుకు బొక్కబొర్లా పడ్డాడు. తర్వాత వెంటనే లేచి తనతో పాటు ఉన్న రాజకుమారులతో కలిసి ఆమెను రథం ఎక్కించబోయారు. అప్పుడు ద్రౌపది తమ పురోహితుడైన దౌమ్యుడిని అరిచి పిలిచింది. దౌమ్యుడు వచ్చి ఇలా లాక్కు వెళ్లటం తగదు అని, కనీసం రాజరిక ధర్మం ప్రకారం ఆమె భర్తలతో యుద్ధం చేసి గెలిచి తీసుకువెళ్లాలని అంటాడు. కాని అతడి మాటలు పట్టించుకోలేదు జయద్రథుడు. దాంతో ద్రౌపది దౌమ్యునికి నమస్కరించి జయద్రథుని రథం ఎక్కింది. నాకు ఏమీ భయం లేదు. నన్ను వెతుకుతూ నా భర్తలు నా వెనకే వస్తారు. కొన్ని గడియల్లోనే నన్ను విడిపిస్తారు. అప్పటితో నీ కథ ముగుస్తుంది అని అంది. ఇది జరిగిన కొన్ని గడియల్లోనే అడవిలోకి వెళ్లిన పాండవులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. పాండవులను చూడగానే ద్రౌపది చెలికత్తె దాత్రేయి అనునామె ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. పురోహితుడు దౌమ్యుడు కూడా తాను కూడా అడ్డుకున్నానని జరిగిందంతా చెప్పాడు. వారు చెప్పింది విన్న పాండవులు నిప్పు కణికల్లా మారారు. భీకరమైన కోపంతో సుడిగాలిలా జయద్రథుడు వెళ్లిన వైపుకు పరిగెత్తారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే జయద్రథుడు అతని సైన్యం కనబడింది. దాంతో పాండవులలో ఆగ్రహం ఆకాశం ఎత్తు ఎగిసిపడింది. పాండవులను చూసిన జయద్రథుని సైన్యం వణికిపోయింది. నడుస్తూ వెళుతున్న సైన్యం పాండవులకు తలలు వంచి మొక్కి యుద్ధం చేయకుండానే లొంగిపోయింది. అది చూసి జయద్రథుడు తనతో ఉన్న రాజకుమారులను పాండవులపైకి దూకండని చంపండని ఉత్సాహపరిచాడు. అక్కడ భీకర యుద్ధం మొదలయ్యింది. జయద్రథుని సైన్యం పాండవులపైకి బాణవర్షం కురిపించారు. దాంతో అర్జునుడు తన గాంధీవం ఎక్కుపెట్టి ఇసుకజల్లు పడుతున్నట్లుగా బాణాలను కురిపించాడు. అతడు విడిచిన బాణాలతో అక్కడ చిమ్మ చీకట్లు కప్పుకున్నాయి. జయద్రథుని సైన్యం కుప్పలు తెప్పలుగా కూలిపోయారు. భీముడు తన గదతో 14 రథాలను రథాలపైనున్న వీరులతో సహా కూల్చివేశాడు. ధర్మరాజు 100 మంది సైనికులను చంపాడు. నకుల సహదేవులు తమ కత్తులను తిప్పుతూ జయద్రథుని సైన్యాన్ని ఊచకోత కోశారు. తన పైకి వస్తున్న కోటికాసుడిని గదతో మోది రథాన్ని కూల్చి రక్తం కక్కుకునేలా కొట్టి చంపేశాడు భీమసేనుడు. అర్జునుడు జయద్రథుని సౌవీర రాజ్యపు 12 మంది రాజకుమారులను తన బాణ పరంపరలను విడిచి చంపివేశాడు. ఆ అడవి రణభూమిలా మారిపోయింది. కొద్దిసేపే జరిగిన ఆ యుద్ధంలో జయద్రథుని సైన్యం స్నేహితులు దిక్కుతోచని దిశలకు పారిపోయారు. అదంతా చూసిన జయద్రథుడు అక్కడ నుండి పరిగెత్తి పారిపోవటం మొదలెట్టాడు. పాండవులు అక్కడ ఉన్న సైన్యాన్నంతటినీ లొంగదీసుకుని జయద్రథుని కోసం చూశారు. కాని అప్పటికి అతను అక్కడ నుండి పారిపోయాడు. అప్పుడు భీముడు అన్న ధర్మరాజుతో, అన్నా, నీవు ద్రౌపదిని తీసుకుని నకుల సహదేవులను మిగతా వారిని కూడా తీసుకుని ఆశ్రమానికి క్షేమంగా వెళ్ళు. నేను అర్జునుడు వెళ్లి ఆ నీచుడు నికృష్టుడు పాపి అయిన జయద్రథుడిని పట్టుకుంటాము. వాడిని వెంటనే పట్టుకొని కళ్ళు ముక్కులు నవరంధ్రాల్లోంచి రక్తం చిమ్ముకు వచ్చేలా నా గదతో మోదీ మోదీ చంపుతాను అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఈ మూర్ఖుడైన జయద్రథుడు దుశ్శల భర్త. దుశ్శల హస్తినాపుర మహారాజు మన పెద్ద తండ్రి ధృతరాష్ట్రుని ఒక్కగానొక్క కూతురు. మనకు కూడా చెల్లెలు. వాడిని చంపితే ఆవిడ విధవ అవుతుంది. ఆమె విధవ అయితే
గాంధారీదేవి దుఃఖిస్తుంది. గాంధారీదేవి మన పెద్ద తల్లి. ఆమె దుఃఖం మనకు అంత క్షేమం కాదు. కనుక భీమ, వాడిని ప్రాణాలతో పట్టుకోండి, తగిన శిక్ష వేద్దాం, కాని ప్రాణాలు మాత్రం తీయకండి అని అంటాడు. దాంతో భీమార్జునులు జయద్రథుడు వెళ్లిన వైపుగా పరిగెత్తుకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తరువాత ప్రాణభయంతో పరిగెడుతున్న జయద్రథుడు కనబడ్డాడు. భీముడు వెళ్లి, ఆగరా, ఆగు, ఎక్కడిదాకా పరిగెడతావు? మమ్మలను తప్పించుకొని పారిపోవాలనే అనుకుంటున్నావా అంటూ వాడి జుట్టు పట్టుకుని లాగాడు. వాడు ప్రాణభయంతో గింజుకున్నాడు. ఏరా జయద్రథ, మేము లేని సమయం చూసి ఒంటరి ఆడదాన్ని ఎత్తుకెళ్లటమే పరాక్రమం అనుకున్నావా? అక్కడ నిన్ను నమ్ముకొని నీ వెంట వచ్చిన స్నేహితులు, నీ కోసం పోరాడుతున్న నీ సైన్యాన్ని వదిలి ఇలా పారిపోవడమేనా నీ పౌరుషం అంటూ గట్టిగా లాగి ఒంగోబెట్టి వీపు మీద మోచేతితో ఒక్క పోటు పొడిచాడు. జయద్రథుడు నేలకు కరుచుకుని పడిపోయాడు. కింద పడిన జయద్రథుడిని ఎడమకాలితో డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. అతడు ఎగిరి 10 గజాల దూరంలో పడిపోయాడు. భీముడు ఎగిరి అక్కడికి దూకి అతని గుండెపై పిడిగుద్దులు గుద్దాడు. మరో 4 గుద్దితే వాడు ప్రాణాలు వదిలేస్తాడు అనగా అర్జునుడు వెనుక నుండి పరిగెత్తుకు వచ్చి, అన్నా భీమసేన, శాంతించు, వీడు మన చెల్లెలు దుస్సల భర్త, చంపవద్దని అన్న యుధిష్ఠిరుడు ఆజ్ఞాపించాడు, మరువకు అని ఆపాడు. ఆ అన్న ధర్మరాజుకు ఎవరిపైనైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా ధర్మంలో ఉండటం ఒక్కటే తెలుసు. నీవేమో అదంతా చెప్పి నేను చేసే పనికి అడ్డు వస్తుంటావు. అసలైతే దుర్మార్గానికి శిక్ష వెంటనే పడిపోవాలి. సరే, అన్న ఆజ్ఞ కదా అని ఒక్క వరలోంచి కరవాలం తీసి జయద్రథునికి నున్నగా గుండు గీసి అక్కడక్కడ 5 కొప్పులు మాత్రం ఉంచాడు. తరువాత, ఒరై నీచ నికృష్ట పాపి, బావి వరసలు తెలియని పశువ, నీవిప్పుడు నీ సైన్యంతో పాటు ఓడావు. ఇప్పుడు నువ్వు మా వద్ద నుండి బయటపడాలంటే నీవు మాకు దాసుడవని ఒప్పుకోవాలి. అంతేకాదు, నీవు హస్తినాపురం వెళ్లి అక్కడ రాజ్యసభలో నేను పాండవులకు దాసుడనయ్యాను అని చెప్పుకోవాలి అని అన్నాడు. అందుకు జయద్రథుడు తలూపుతూ అంగీకారం తెలిపాడు. తరువాత ప్రాణం లేనివాడిలా నేలపైన పడి ఉన్న జయద్రథుడిని ఎత్తి రథంపై నిలబెట్టి కట్టివేసి రథం తోలుకుంటూ ఆశ్రమం వద్దకు తీసుకువెళ్లారు. నున్నగా గుండు, పైన 5 కొప్పులు, ఒక పక్క మీసంతో ఉన్న జయద్రథుడిని చూసి ధర్మరాజుతో సహా అంతా నవ్వారు. సరే, బాగానే ఉంది కాని ఇక ఇతడిని విడిచిపెట్టు అన్నాడు ధర్మరాజు. దానికి భీముడు, వీడు ద్రౌపదీదేవి పట్ల తప్పు చేశాడు కనుక క్షమించి వదలాల్సింది ద్రౌపది అని అన్నాడు. అప్పుడు ద్రౌపది, అతడు ఓడిపోయాడు, అతని తప్పుకు శిక్షగా గుండు కూడా గీశారు, మీకు దాసునిగా ఉంటానని కూడా ఒప్పుకున్నాడు, ఇక వదిలిపెట్టండి అని అంది. ద్రౌపదీదేవి చెప్పగానే జయద్రథుడిని బంధ విముక్తి చేశాడు భీముడు. నీవు పెద్ద నీచుడివి, తుచ్చుడివి, నీతిలేనివాడివి, జంతు సమానుడివి, పరస్త్రీని, అందులో చెల్లి వరుసదానిని చెరచాలనుకున్నావు. ఇలాంటి పని నీవుగాక మరెవరైనా చేస్తారంటావా? పో, వదిలివేస్తున్నా, నీ దాస్యం నుండి కూడా నిన్ను విముక్తిని చేస్తున్నా, ఇక ముందు ఇలాంటి పాపపు పనులు చేయకు అంటూ వదిలివేశాడు భీముడు. జయద్రథుడు అందరికీ వంగి వంగి నమస్కారాలు పెట్టి అక్కడ నుండి తప్పుకున్నాడు. కాని జయద్రథునికి గుండు గీసినట్టుగా లేదు, తల తీసేసినట్టుగా ఉంది. తాను చేసింది తప్పని, దానికి నాకు శిక్ష పడింది అని అతను అనుకోలేదు. మరోసారి ఇలాంటి తప్పులు కూడా చేయకూడదని, బుద్ధిగా ఉందామని కూడా అనుకోలేదు. దానికి వ్యతిరేకంగా పాండవులపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అది కూడా అలా ఇలా కాదు, యుద్ధరంగంలో. తిరిగి తన రాజ్యం వెళ్లకుండా హరిద్వారం వెళ్లి అక్కడ పరమశివునికై తపస్సు చేయటం మొదలుపెట్టాడు. చాలా దీర్ఘకాలం కఠినమైన తపస్సు చేశాక పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. యుద్ధరంగంలో పాండవులు 5గురు ఎదురు వచ్చినప్పుడు నేను వారిని గెలవాలి అంటూ వరం కోరాడు. దానికి శంకరుడు, అది సాధ్యం కాదు, పాండవులను ఓడించటం ఎవరి వల్ల కాదు. బదరికాశ్రమంలో నారాయణునితో కలిసి తపస్సు చేసిన నరుడే అర్జునుడు. అతడికి నేను పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాను. అనేక మంది దేవతలు కూడా అస్త్రాలు ఇచ్చి ఉన్నారు. అతడు ఎదురుగా ఉండగా నీవు నిలబడను కూడా నిలబడలేవు. నీవు కాదు, సమస్త లోకం దండెత్తి వచ్చిన అర్జునుడిని గెలవలేరు. దేవతలు కూడా అర్జునుడిని గెలవలేరు. కాని అతను లేని రోజున మిగతా 4గురిని మాత్రం ఒక్కరోజు నిలిపి ఉంచగలవు. అంతేగాని వారిని కూడా గెలవలేవు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వారి వెంట ఉన్నాడు. అతడు జగత్ రక్షకుడైన మహావిష్ణువు అవతారం అంటూ వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు పరమశివుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.